This conference will now be recorded. Om Gurubhyo Namaha. Meditation Part 2. A conversation between J. Krishnamurti ji and Dr. Alan W. Anderson. 20th June 2021. నేను ఆండర్సన్ గారు చెప్తున్న డైలాగ్ ఒకసారి రిపీట్ చేస్తాను. ఇద్దరు చిన్న చిన్న డైలాగులు ఉన్నాయి. ఆండర్సన్ గారు అన్నారు, ద వెరీ డివిజన్ దట్ వి మేక్ బిట్వీన్ ఇన్నర్ అండ్ అవుటర్ is itself a symptom of this terrible thought which has divided the outer and the inner. Yes, I hope you will bear with me in going through that. Krishnamurti garu annaru, yes, actually you are quite right. Anderson ji, because I know in religious thought, my academic discipline, in religious thought, this confusion, well, the weight of it. ఇంతవరకు అయింది. కృష్ణమూర్తి గారు అన్నారు, ఐ నో ఆండర్సన్ జీ యూ ఫీల్. తర్వాత కృష్ణమూర్తి గారు ఒప్రెస్డ్ అన్నారు. ఆండర్సన్ జీ మీరు ఫస్ట్ చదివాను కదా, ద వెరీ డివిజన్ దట్ వి మేక్ బిట్వీన్ ఇన్నర్ అండ్ అవుటర్ ఈజ్ ఇట్ సెల్ఫ్ అ సిమ్టమ్ ఆఫ్ దిస్ టెరిబుల్ థాట్ which has divided the outer and the inner. అవుటర్ గా ఇన్నర్ గా దీన్ని డివైడ్ చేసిన థాట్. అంతకు ముందు చదివిదా కొంచెం చదువు, కానీ నేను కూడా ఇదే ఈ డివిజన్ వల్లే అప్రస్తుందండి. అయినా చదువు ఒకసారి. అది అది క్లియర్ గానే ఉంది. ఒకసారి చదువుతాను ఒకసారి. ఇన్నర్ అవుటర్ ఏమిటో అంతకు ముందుది ఆయన చెప్పారు. యు సీ, ఆండర్సన్ గారే అంటున్నారు, యు సీ we don't think that. What we think is that we can be terribly efficient in knowledge and be what is called unspiritual, and be a success here and not be a success here. Whereas if I understand you correctly, you don't fail in one or the other, you just fail, period. It's a total failure if this confusion is made. You simply can't operate even well here, no matter what it might look like in the short run. You simply can't operate even well here, no matter what it might look like in the short run. ఆ తర్వాత కృష్ణమూర్తి గారు అన్నారు, అప్పుడు తర్వాత ఇన్సైడ్ దాని గురించి అన్నారు కృష్ణమూర్తి గారు, as long as you are not completely in order inside yourself. లోపల మీకు ఒక ఆర్డర్ ఉంటే గానీ అది as long as you are తర్వాత రైట్, ఎగ్జాక్ట్లీ ఆండర్సన్ గారు. సో ద వెరీ డివిజన్ దట్ వి మేక్ బిట్వీన్ ఇన్నర్ అండ్ అవుటర్ ఈజ్ ఇట్ సెల్ఫ్ అ సిమ్టమ్ ఆఫ్ దిస్ టెరిబుల్ థాట్ విచ్ హ్యాస్ డివైడెడ్ ది అవుటర్ అండ్ ద ఇన్నర్. ఈ అవుటర్ అండ్ ఇన్నర్ గా విడదీసేది థాట్ మాత్రమే. అంటే అవుటర్ క్రమత, ఇంటర్నల్ క్రమత అనా?
అవుటర్ ఇన్నర్ అని రెండు లేవు అసలు. అవుటర్ అని ఇన్నర్ అని విడదీసేది ఆలోచన మాత్రమే. అప్పుడు ఆండర్సన్ గారు కృష్ణమూర్తి గారు అన్నారు, ఓకే, యు ఆర్ క్వైట్ రైట్. తర్వాత ఆండర్సన్ గారు, బికాజ్ ఐ నో ఇన్ రిలీజియస్ థాట్ మై అకాడమిక్ డిసిప్లిన్, ఇన్ రిలీజియస్ థాట్ దిస్ కన్ఫ్యూజన్, వెల్ ద వెయిట్ ఆఫ్ ఇట్. రిలీజియస్ థాట్ లో దీనికి ఎంతో కన్ఫ్యూజన్ వెయిట్ కూడా ఉంది. కృష్ణమూర్తి గారు అన్నారు ఐ నో అన్నారు. తర్వాత ఆండర్సన్ జీ యూ ఫీల్ అంటే కృష్ణమూర్తి గారు అప్రెస్డ్ అన్నారు. యూ ఫీల్ అప్రెస్డ్. అంటే అవుటర్ ఫీల్ అప్రెస్డ్. నెక్స్ట్ ఆండర్సన్ గారు అన్నారు, as soon as you begin to make a comment of any kind about it, this is simply raising the question. ఏదైనా కామెంట్ చేస్తే వేరే క్వశ్చన్ ఏంటి ఇచ్చారా? ఇట్ ఈస్ సింప్లీ రేజింగ్ ద క్వశ్చన్. ఇన్ జనరల్ క్వశ్చన్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఓకే. As soon as you begin to make a comment of any kind about it, that is simply raising the question, full stop. The extreme rigidity and nervousness that occurs. Krishnamurti garu quite అన్నారు. ఆండర్సన్ జీ ఈజ్ డ్రామాటిక్. ఎస్. తర్వాత కృష్ణమూర్తి గారు ఉంది, యు సీ సార్, సో ఐఎమ్ ఆస్కింగ్, మెడిటేషన్ కవర్స్ ద హోల్ ఫీల్డ్ ఆఫ్ లివింగ్, నాట్ వన్ సెగ్మెంట్ ఆఫ్ ఇట్. మెడిటేషన్ మొత్తం జీవితం అంతటినీ కవర్ చేస్తుంది, ఒక ముక్కనే కాదు. Therefore, living a life without control, without the action of will, decision, direction, achievement. అందుకని కంట్రోల్ లేనటువంటి యాక్షన్ అంటే జీవితం. అక్కడేమో ఆ కంట్రోల్ ఇవన్నీ ఉన్నాయి కదా, డైరెక్షన్, విల్, డెసిషన్, ఇవన్నీ అచీవ్మెంట్ పొందడం ఇవన్నీ. ఈజ్ దట్ పాసిబుల్? అలా జీవించే సంభవమేనా? If it is not possible, it is not meditation. అలా జీవించే సంభవం కాకపోతే అది మెడిటేషన్ కాదు. Therefore, life becomes superficial, meaningless. అందుకని అప్పుడు జీవితం పై జీవితం, అర్ధరహిత జీవితం అయిపోతుంది. And to escape from that meaningless life, we chase all the gurus, the religious entertainment, circuses you follow. అలాంటి అర్ధరహితమైన జీవితం నుంచి తప్పించుకోవడానికి మనం అందరి గురువులు అంటే ఇంకా ఏంటంటే రిలీజియస్ మతపరమైన ఎక్సర్సైజ్లని అవన్నీ చేద్దామని ఇలాంటి వాటికి వెళ్తూ ఉంటాం. All the practices of meditation, it has no meaning. ఎన్నో రకాలైనటువంటి మెడిటేషన్ విషయంలో వాటికి ఏమీ అర్థమే లేదు. ఇప్పుడు ఆండర్సన్ గారు అన్నారు, యు నో వెల్, ఆఫ్ కోర్స్ యు డూ, ఇట్ ఈస్ అ రెటరికల్ క్వశ్చన్. రెటారికల్ దాని తెలుగులో ఏమంటారు?
తెలుగులో నాకు తెలియదు. సరే సరే దానికి తెలుస్తుంది ముందుకు వెళ్తుంటే అంటే అది ఒక భావయుక్తమైన మర్మయుక్తం అది భావం అంతర్లీనంగా ఉన్నది వస్తుంది రిటారికల్. అంటే ఎక్కువ లాంగ్వేజ్ ఎక్కువ, అందులో ఇది తక్కువ, సబ్స్టెన్స్ తక్కువ ఉండేటువంటి అని అనుకుంటున్నాను. తెలుగులో రాదు కనుక రిటారికల్. తెలుసు తెలియదు అలా ఉండేది అంటే తెలుగు మాత్రం రాదు. In the classical tradition, we have a definition of will. అది రిటారికల్ మీనింగ్ చూసినావా? చూడలేదు, చూస్తాను. ఒక్క నిమిషం చూస్తాను. రిటర్న్ ఇన్ తెలుగు అని కూడా చూస్తాను. అలంకారిక్ అని హిందీలో, ఆర్నమెంటల్ లాంగ్వేజ్ అని రాసింది హిందీలో. ఒక్క నిమిషం. స్పీచ్ ఆర్ చెప్తాను. స్పీచ్ ఆర్ రైటింగ్ intended to be effective and influence people. ప్రభావితం చేస్తుంది. అలంకారం ప్రభావితం చేసే భావం. ఓకే, తెలుగులో చూద్దాం. అదే హిందీ తెలుగు అలాగే చూస్తాను. తెలుగులో కూడా అలంకారిక అని రాసు. అంటే బయట చాలా సౌందర్యంగా ఉంటే లోపల లేకుండా ఉన్న భావం. You know well, of course you do. It is a rhetorical question. In the classical tradition, we have a definition of will. క్లాసికల్ ట్రెడిషన్ లో మనకి విల్ అనే దాని యొక్క డెఫినేషన్ ఉంది. We say that it is desire made reasonable. ఏంటంటే కోరిక రీజనబుల్ గా చేస్తుంది. అంటే మనం ఏదైనా కోరికని రీజనబుల్ చేస్తాం. నీకు మంచి కోరిక పెద్ద కోరిక అని రీజన్ అది. కృష్ణమూర్తి గారు కూడా అన్నారు, డిజైర్ మేడ్ రీజనబుల్. కోరిక రీజనబుల్ చేస్తుంది అంటే ఏంటి, చాలా మంచిది కదా అలా. లో వాయిస్ అయింది, ఒక్కసారి లో వాయిస్ వినిపించలేదు. మనం ఎన్నో బలహీనతల్ని రీజనబుల్ గా చేసుకుంటూ ఉంటాం. అయితే కొన్ని వాటికి కారణాలు చూసి అలాగే మనకు ఎన్నో కోరికలను కూడా అలా రీజనబుల్ గా చేసుకుంటూ ఉంటాం. అర్థమైనా? అంటే అవునవును మంచి చేస్తాను, దానికి కారణం చెప్తాను, ఇది ఎంతో గొప్పదని ఇలా. అంటే ఇప్పుడు మన కోరిక పిల్లడికేమో ఇలా ఉండాలి అలా ఉండాలి, పిల్లల కోసం అలా కోరడం సహజమే కదా అని. ఆ తర్వాత ఇంకేదైనా అన్నిటికీ కొన్ని రీజన్లు ఇస్తాను, అంటే గో రాంగ్. అర్థమైందా? రీజన్ ఇచ్చి జస్టిఫికేషన్ తాపత్రపడుతూ మన వాళ్ళ కోసం ఎందుకండి అంటే మరి ఇలా ఉందండి పరిస్థితి చూడాలి కదా అని చూపిస్తారు రీజన్. అంటే వాళ్ళు చేసే రాంగ్ యాక్షన్ ని రీజన్ తో సమర్థించారు. అప్పుడు ఆండర్సన్ గారు desire made reasonable. Now, of course, we have long since lost the idea of what the ancients meant. నేను ఆ సెంటెన్స్ పూర్తిగా చదువుతాను, అది బహుశా ముందు కూడా కొంచెం క్లారిటీ రాదు, ఆ తర్వాత we have long since lost the idea of, అక్కడ వరకు చదివిదా?
అంటే మనం ఈ ఐడియా పోగొట్టుకున్నాం చాలా కాలమే. of what the ancients meant against their contemplative background by the word reason. అది అంటే అంటే ఈ ప్రాచీనులు వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ రీజన్ తోటి చూపెట్టుకుంటున్నారు. ఏన్షియంట్ మెన్ ద కాంటెంప్లేటివ్ బ్యాక్గ్రౌండ్ Against their contemplative background by the word reason. మళ్ళీ చదవాలా? We have against their contemplative background, comma, by the word reason. అంటే అంతకు ముందు రీజన్ తో వాళ్ళు చూపించారు వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్. నేను అంటే ఇది ఇలా కనెక్ట్ అవుతుంది. We have long since lost the idea of what the ancients meant by the word reason in between against their contemplative background. అంటే వాళ్ళ యొక్క కాంటెంప్లేటివ్ బ్యాక్గ్రౌండ్ అంటే వెనకాల వాళ్ళు చెప్పినటువంటి విషయాలకి వాళ్ళు ఏమని రీజన్ తో చెప్పుకున్నారు. దేవర్ యూజింగ్ రీజన్, యాడింగ్ రీజన్ అయినా తెలుస్తుంది మనకి నెక్స్ట్ కదా. We think it means calculation. అది మనం అలా వాళ్ళు అంటే కారణాలు చెప్పుకుంటారనమాట, ఎందుకు ఇలాంటి ఈ విధంగా చేస్తున్నాం అనే దానికి. అయితే అదేంటనుకుంటా ఉంటే మనం క్యాలిక్యులేషన్ అనుకుంటాం, లెక్కలు అనుకుంటాం, లెక్కల్లా కనిపిస్తాయి. But of course, that is not what the classical tradition means when it says reasonable. అది రీజనబుల్ గా అది చెప్పినప్పుడు క్లాసికల్ ట్రెడిషన్ ఉద్దేశం అది కాదు, లెక్కలు చెప్పడం కాదు. It points rather to that order which isn't defined. అక్కడ ఒక ఆర్డర్ ని చూపిస్తోందని డిఫైన్ చేయలేదు. ఇట్ పాయింట్స్ రాదర్ దట్ ఆర్డర్ అంటే ఆ క్రమత చూపిస్తోంది, దాన్ని ఏమి కూడా నిర్వచించలేదు. And it occurs to me that if we understood that statement correctly, అది బాగా మనం అర్థం చేసుకుంటే, we would be saying will is the focus of desire without my focusing self-consciously. జాగ్రత్తగా చూస్తే విల్ ఇచ్ఛాశక్తి డిజైర్ మీద, కోరిక మీద ఫోకస్ అవుతుంది. కాన్షియస్ గా దాని మీద నేను ఫోకస్ చేసినకంటే నాలో ఉన్న విల్ దాని మీద ఫోకస్ అవుతుంది. అంటే ఒక డిజైర్ మీద, ఫర్ ఎగ్జాంపుల్ కోరిక గట్టిగా ఉంది, కోరిక ఆ బిల్ అక్కడ ఎక్కువ ఉంది, ఇంకా నేను అది మంచిగా చెడ్డ తీసుకోవాలా అక్కర్లేదా అనే దానికి ఇంకా ఎఫెక్షన్ లోపలే ఆ కోరికను తీసేసుకోవాలనే విల్ పవర్ ఎక్కువ ఉంటుంది. బిల్లే ఎక్కువగా ఫోకస్ గా ఉంది అని చెప్తున్నారు. Krishnamurti garu annaru, yes, that is right. And watching desire to flower. అంటే ఇవన్నీ ఏంటంటే చాలా ఇన్డెప్త్ గా చెప్తున్నారు, మన లోపల జరిగేది లోతుగా చూపిస్తున్నారు అనమాట. అంటే చాలా విషయాలు ఈ పాయింట్ మనం గ్రహించాం, కానీ చాలా సార్లు ఇది జరుగుతుంది. అంటే మనలో ఉన్న బిల్కి ఎక్కువ పవర్ ఉంటుంది, మనం ఇంకా అంటే అదొక విధంగా అనమాట ఆ డిజైర్ కోసం. కానీ అది అంత అవసరమా కాదా ఇవన్నీ మనం ఆలోచిస్తాం. అంటే ఇంకా పెట్టుకునే లోపలే ఆ బిల్ యొక్క పవర్ ఎక్కువైపోతూ ఉంటుంది. కృష్ణమూర్తి గారు అన్నారు, ఆండర్సన్ జీ ఎస్ అన్నారు. తర్వాత కృష్ణమూర్తి గారు, అండ్ దేర్ ఫోర్ వాచింగ్ ద విల్ ఇన్ ఆపరేషన్ అండ్ లెట్ ఇట్ ఫ్లవర్. కానీ ఆ బిల్ ఎలాగ ఆపరేట్ అవుతుందో చూడాలి, అదేమో పూర్తిగా వికసింపజేయాలి దాన్ని.
And అడ్డీకుండా as ఆపకుండా. it fl- ఉమ్, and as it flowers, as you are watching, it dies, it withers away. అది అలాగా దాన్ని తీసి ఉంటే అది ఎంత ఎక్కువగా వెళ్తుందో ఆ విల్ అనేదాన్ని వాచ్ చేస్తూ ఉంటే అది పూర్తిగా వికసించి దాని అంతటి అదే అది వాడిపోతుంది, అంటే పడిపోతుంది అనమాట. అంటే దాన్ని అణిచేసుకునే కొద్దీ పైకి వస్తుంది, కానీ దాన్ని అలా వాచ్ చేస్తుంటే అది డై అంటే విదర్శది అంటే పడిపోతుంది, రాలిపోతుంది, దాని పవర్ అంతా పోతుంది, అది నశించిపోతుంది. After all, it is like a flower. You allow it to bloom and it withers. అది అంటే దాన్ని వికసించే దానికి మనం దానికి అవకాశం ఇవ్వాలి, అది పూర్తిగా వికసించి పడిపోతుంది. Anderson ji. It comes to be and passes away in its own time. అది అది వచ్చి వికసించి దాని టైం వచ్చాక వెళ్ళిపోతుంది. అంటే దాన్ని అలాగ మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం, ఒక ఫ్లవర్ లాగా. ఫ్లవర్ ఎలా అయితే వికసించి దాని అంతటదే వాడిపోయి రాలిపోతుందో అలాగే ఇది కూడా ఆ చూడడంలో జరిగే పని ఇది. ఆ విల్ని అణిచేయకుండా చూస్తూ, అంటే విల్ పవరే ఎక్కువగా డిజైర్ మీద ఉంటుందని చెప్తున్నారు. Krishnamurti ji. Therefore, if you are choicelessly aware of this movement of desire, control, will, అందుకని చాయిస్లెస్ గా దీన్ని అంటే ఏంటి ఇది బాగుంది, ఇది మంచిది, ఇది చెడ్డది, ఇలాంటివి ఏమీ లేకుండా దాన్ని మీరు జాగ్రత్తగా అంటే అవేర్నెస్ లో ఉంటే, ఎరుకలో ఉంటే దాని ఎరుకలో, అప్పుడు కంట్రోల్ కానీ అంటే దాన్ని అంటే అణిచీయడం లేకపోతే ఏదో కంట్రోల్లో ఉన్న అన్ని విషయాలు చెప్తున్నారు, అవి ఏమీ లేకుండా దాన్ని అలాగ చూస్తే ఏం జరుగుతుంది చెప్తారు. అదేంటంటే పూర్తిగా వికసించి వాడిపోయి రాలిపోతుంది. desire, control, will, focusing that will in action, and so on. Let it, watch it. ఆ వీళ్ళేమో యాక్షన్ లో కూడా వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అవన్నీ కూడా మనం వాచ్ చేయాలి, అంటే చేయని అది ఏం చేస్తే చేయని చూడు అంటున్నాం. అంటే చాయిస్లెస్ గా చూడాలి, ఇది మంచిదే ఇది చెడ్డదే ఇవన్నీ జడ్జిమెంట్ లేకుండా చూద్దాం, అది చాయిస్లెస్ గా ఎంపిక లేకుండా చూద్దాం. దాన్ని ఎంపిక And లేదా as, ఓకే. and as you watch it, you will see how it loses its vitality. దాన్ని చూస్తూ ఉంటే దాని శక్తి అది ఎలా కోల్పోతుందో మనం చూడగలం. So there is no control. అందుకని అక్కడ కంట్రోల్ లేదు. So from that arises the next question, which is direction means space. డైరెక్షన్ మీన్స్ Space, S-P-A-C-E. స్పేస్ అంటున్నారు, అంటే దానికి స్థలం. Anderson ji, yes, of course. Annaru Krishnamurti ji, it is very interesting what comes. ఇప్పుడు ఏం జరుగుతుందో చాలా ఉత్సాహంగా ఉంటుంది. అప్పుడు కృష్ణమూర్తి గారు అన్నారు, వాట్ ఈజ్ స్పేస్? స్పేస్ విచ్ థాట్ హ్యాస్ క్రియేటెడ్ ఈజ్ వన్ థింగ్. అది అక్కడ స్పేస్ అంటే ఇదేమో థాట్ క్రియేట్ చేసింది, ఆలోచనే దీన్ని క్రియేట్ చేసింది. స్పేస్ దట్ ఎగ్జిస్ట్స్ ఇన్ హెవెన్, ఇన్ అవర్ వాట్ ఈస్ ఇట్, ఇన్ ద యూనివర్స్, స్పేస్ స్పేస్ దట్ ఎగ్జిస్ట్, అదే యూనివర్స్ లో ఉన్న స్పేస్, తర్వాత హెవెన్ స్వర్గంలో ఉన్న స్పేస్. There must be space for a mountain to exist.
మౌంటైన్ అక్కడ ఉండాలంటే స్పేస్ ఉండాలి, జాగా ఉంటేనే కదా మౌంటైన్ ఉంటుంది. There must be space for a tree to grow. ఒక ఒక వృక్షం పైకి పెరగాలంటే అక్కడ స్పేస్ ఉంటేనే పెరుగుతుంది, లేకపోతే మీదకి వెళ్ళలేదు. There must be space for a flower to bloom. అలాగే పువ్వు వికసించాలంటే చుట్టూ గోడ ఉంటే పువ్వు వికసించలేదు, జాగా ఉంటేనే అది వికసిస్తుంది. So what is space? And have we space? హ్యావ్ Have we space? Question. హ్యావ్ స్పేస్ అనా? Have, H-A-V-E, have. We, W-E, మనం స్పేస్ అనినా? చిన్న క్వశ్చన్ అది. వాట్ ఈజ్ స్పేస్? హ్యావ్ వి స్పేస్? మనకి స్పేస్ ఉందా? Or are we all so limited physically to living in a little apartment, little houses, no space at all outwardly? మనందరం కూడా చిన్న అపార్ట్మెంట్లో అంటే చిన్న పెద్ద అపార్ట్మెంట్లో ఉండిపోతున్నాం, ఇక్కడ కూడా స్పేస్ ఉండదు బయట. And therefore, having no space, we become more and more violent. ఆ స్పేస్ లేకపోవడం బట్టి మనం చాలా వైలెంట్ గా అయిపోతున్నాం. ఆండర్సన్ జీ ఎస్ అన్నారు. తర్వాత కృష్ణమూర్తిజీ, I don't know if you have watched of an evening when all the swallows are lined up on a wire. పక్షుల అంటే అవన్నీ కూర్చోవడం, వైర్ మీద కూర్చోవడం మీరు చూసారో లేదో? Anderson ji, oh yes. Krishnamurti ji, and how exact spaces they have in between. You follow, sir? Have you? చాలా ముఖ్యమైన పాయింట్. అవి కూర్చున్నప్పుడు ఒకదానికి మధ్యలో అందరు ఎగ్జాక్ట్ గా స్పేస్ ఉంటాయి. అంటే ఎవరో వాళ్ళని కూర్చోబెట్టి మనం అలా ఉండలేం. 4-5 నిల్చోమనంటే మధ్యలో సేమ్ స్పేస్ తోని నిల్చోగలగడం చెయ్యం, కానీ పక్షులు మాత్రం ఎక్కడ కూర్చున్నా ఒక క్రమతలో కూర్చుంటాయి. అంత స్పేస్ ఒకదానికి ఉందో రెండో దానికి కూడా అంత స్పేస్ లో కూర్చుంటుంది. Anderson ji, yes, I have. It is marvelous. చాలా అద్భుతంగా ఉండేది, చూసేనే ఉన్నాం. Krishnamurti ji, it is marvelous to see this space. And space is necessary. అది అద్భుతంగా ఉంది. అంటే అలా అవి మధ్యలో ఒకే ప్లేస్ లో ఉంటున్నాయి, ఒకే సైజ్ ప్లేస్. అది మార్వెలస్, అద్భుతం అన్నమాట. And space is necessary. స్పేస్ అవసరం. And we have no space physically with more and more population and all the rest of it. మనకి భౌతికంగా ఎంతో ఎక్కువ మంది జనాభా అయిపోవడంలో మనకి భౌతికంగా కూడా ప్లేస్ లేదు. ఈ పాయింట్ నేను చెప్తాను. ఆంధ్రాలో అది మా నాన్నగారి ప్లేస్ లో ఉన్నప్పుడు ఎక్కడ బోల్డ్ ప్లేస్ ఉండేది అనమాట. ఒక బంగ్లాకి మరో బంగ్లాకి మధ్యలో ఖాళీ స్థలం చాలా ఉండేది. విజయనగరం వచ్చేటువంటి ఒక ఇంటికి అస్సలు స్థలం లేదు. ఆ తర్వాత అది అక్కడ చాలా విశాలంగా ఉండడం, ఆడుకోవడం, ఏంటి చూడడానికి చెట్లు అన్ని. ఇప్పుడు ఏమీ లేకపోవడంతో అప్పట్లో చెప్పడం తెలియలేదు, కానీ చాలా అది బాధ కలిగింది అనమాట. అంటే ఆ స్పేస్ అది అంత ఖాళీ జాగా అలవాటైపోయి ఖాళీ జాగా లేకపోవడంతో అది ఏమిటో తట్టుకోలేని బాధ కలిగింది. అది ఇప్పుడు చెప్తుంటే అదే అన్నమాట, స్పేస్ ఉండడం అనేది చాలా ఆనందాన్ని ఇస్తుంది. And therefore more and more violence, more and more living together in a small flat. దానివల్ల ఎక్కువ వైలెన్స్ వస్తుంది, ఎక్కువగా చిన్న ఫ్లాట్ లో కలిసి ఉండవలసి వస్తుంది. 1,000 people crowded.
హౌ డి పీపుల్. More and more living together in a small flat, 1,000 people, crowded. హౌ డిడ్ అనేది అంటే వేలాది మంది క్రౌడ్ గా ఉంటారు ఒక దగ్గర. Breathing the same air, thinking the same thing, seeing the same television. అంటే ఒకే రకమైనటువంటి గాలి పీలుస్తూ అదే రకంగా టెలివిజన్ చూస్తూ అన్ని ఒకే ప్లేస్ లో అన్ని రకంగా అంటే అందరూ అలాగే చేస్తున్నారు కదా. Seeing the same. ఓకే, అదే టెలివిజన్ చూస్తూ Seeing the same, reading the same book, going to the same church, believing the same thing. అదే పుస్తకం చదువుతారు, అదే చర్చకి వెళ్తారు, ఒకే విశ్వాసాన్ని విశ్వాన్ని నమ్ముతారు. యు ఫాలో అన్నారు, తర్వాత ఆండర్సన్ జీ ఎస్ అన్నారు, కృష్ణమూర్తి ద సేమ్ సారో, ద సేమ్ యాంగ్జైటీ, ద సేమ్ ఫియర్స్. అదే దుఃఖం, అదే ఆతురత, అదే భయం, అందరికీ అదే రకంగా భయపడతారు, ఆతురతతో ఉంటారు. అదే దుఃఖం కూడా అలాగే ఒకే రకం. మై కంట్రీ, ఆల్ దట్. ఆ తర్వాత సో మైండ్ అండ్ సో ద బ్రెయిన్ హ్యాస్ వెరీ లిటిల్ స్పేస్. తర్వాత ఏమంటారు, నా దేశం అని అంటారు. అంటే మైండ్ కి బ్రెయిన్ కి కూడా చాలా స్థలం ఏం లేదు, స్పేస్ లేదు. And space is necessary, otherwise I stifle ఏదో అంటే కన్ఫ్యూజ్ అవుతాను. నాకేమో స్పేస్ చాలా అవసరం. అదర్వైజ్ ఐ స్టిఫుల్. సో లేకపోతే choke. So can the choke. So can the mind have space? Mind space ఉందా? And there will be no space if there is a direction. ఒక డైరెక్షన్ ఏదైనా ఉంటే స్పేస్ ఉండదు. ఇక్కడ అర్థం ఏంటి, ఏదో ఇదే వెళ్దాం చేద్దాం అనే ఒక డైరెక్షన్ మనకు ఉంటే ఇంకా మనం దానికోసం ఇంకేమీ ఆలోచించట్లేదు. అంటే ఇక్కడ ఈ పాయింట్ కొంచెం లేట్ అయింది. అంటే మైండ్ కి స్పేస్ ఉంటే అంటే అసలు మనం ఎప్పుడు కూడా చాలా లోతైన విషయాలకు వెళ్ళగలం. విషయం కోసం కానీ ఏ విషయం ఆలోచించాం అంటే అక్కడ స్పేస్ లేకపోవడంతో మానసికంగా అంతవరకు ఒకసారి చిన్న వయసులో కూడా భూమి అనిపించిందో ఆలోచన వస్తుందా అనిపించింది, ఆలోచనకు అందదు అనిపించింది. అంటే మనకి కొంచెం ముందుకు వెళ్ళే ఆలోచనలు ఉండవు. అంటే బికాజ్ అది అంత పరిమితంగా సంకుచితంగా ఉండడం బట్టి ఆలోచనలు కూడా సంకుచితంగానే ఉంటున్నారు. మనకి బ్రెయిన్ అది చెప్తున్నారు. అంటే ఫిజికల్ గా స్పేస్ తక్కువగా ఉండి మనుషులందరూ క్రౌడెడ్ గా ఉండడమే కాకుండా మైండ్ లేక అదే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నదా మెంటల్ స్పేస్? ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో లేదో నీకు రూమ్ లో 5-6 కూర్చుంది, 10 మంది ఉన్నాం, అప్పుడు ఎలా ఉంటుంది ఆ మనస్తత్వం? ఎక్కడ ఒకళ్ళ ప్రభావం ఇంకోళ్ళ మీద ఉంటుంది, అది వేరే సంగతి. ఆలోచనకి కొంచెం ముందుకు ఆలోచించలేరు రోజులు, అక్కడే ఉంటాయి ఆలోచనలు. ఒకరు చేసేదే మరొకరు. ఇది నేను కాలేజీలో చూసింది అదే. అందరూ ఒక మనిషి ఏది చేస్తుంటే వీళ్ళు అదే చేస్తారు. ఒకరు ఎలా ప్రవర్తిస్తే మిగతా వాళ్ళు అదే అక్కడ ఉన్నారు. సేమ్ సార్, సేమ్ యాంగ్జైటీ, అందరికీ ఒకటే. వ్యక్తిగతంగా డిఫరెంట్ గా ఉండడం అనేది ఉండదు అక్కడ. పైగా అదేదో అలా ఉండడం కూడా అనుకుంటారు. కాలేజ్ చాలా కాలేజ్ అయినా అంటే కోటకి చాలా పెద్ద కాలేజీ అయినా అంటే బోల్డ్ మంది ఉండేనే దగ్గర ఇలా ఉంటాయి. అంటే అందరూ ఒకేలాగా ఆలోచిస్తారు, అందరూ ఒకేలాగా అంటే ఆకృతులు చూపించడం అన్నీ. అది ఆ చిన్నగా ఉన్న ప్లేస్ లో ఏది ఆలోచించరు. మాకు ఉన్నటువంటి
స్పేస్ ఉంటే మనసు చాలా ముందుకెళ్ళి ఆలోచించడం, చాలా విశాలంగా ఆలోచించడానికి ఉండదు. ముఖ్యంగా దగ్గర ఉన్నటువంటి ఏరియాస్ లో నేను ఎక్కడ చూసాను, వాళ్ళు ఎప్పుడు ఆ మెటీరియల్ థింగ్స్ లోనే అందరూ అలాగే ఉంటారు. అంటే అది వీళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఎలా ఉంటారు, వీళ్ళు అడ్జస్ట్ తీసుకుంటారు, అదే వీళ్ళు అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటారు. అందరికీ ఒకేలా ఉంటుంది అన్నమాట. అది అది రైతే ఆ పాయింట్. అంటే చిన్న చిన్న వాటిల్లో ఎక్కువ మంది ఉండడం ఎఫెక్ట్ అలా ఉంటుంది. ఓకే. And there will be no space. Okay. అది కూడా అంటున్నాను. And అది ఒకసారి and there will be no space if there is a direction అని చెప్పారు. ఆ తర్వాత ఆండర్సన్ జీ క్లియర్లీ ఎస్. అవును, ఆయన కూడా చెప్తున్నారు. తర్వాత కృష్ణమూర్తి గారు అన్నారు దేర్ ఈజ్ నో స్పేస్ ఇఫ్ డైరెక్షన్ మీన్స్ టైం. డైరెక్షన్ అనేది టైం అని అంటే స్పేసే లేదన్నమాట. అంటే టైము అండ్ థాట్ అన్ని కలిపి. అంటే ఇక్కడ ఈ పాయింట్ అర్థం చేసుకోవాలంటే మనం టైం అన్నదాన్ని అసలు ఈజీగా తీసుకోవాలంటే మనకి అర్థం కాదు. అంటే డైరెక్షన్ ఇస్ థాట్, ఎందుకంటే థాట్ తో కదా డైరెక్షన్ ఉంటుంది. థాట్ ఇంక్లూడ్స్ టైం. అంటే లక్ష్మి వినిపించలేదు. మనం టైం అన్న దాన్ని అర్థం చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. థాట్లే టైం అన్నమాట. థాట్ ఉంటే టైం ఉంటుంది. అందుకని ఆ డైరెక్షన్ లో థాట్ కానీ, అంటే థాట్ వల్ల వచ్చిన టైం అనేది ఉంటే అప్పుడు అసలు స్పేస్ ఉండదు. And so when mind is occupied with family, with business, with God, with drink, with sex, there is no space. అది ఇక్కడ పాయింట్. అంటే మనుషులు ఎలా ఉంటారు, ఎప్పుడు కూడా వాళ్ళు పొద్దున్న లేచిన దగ్గర నుంచి పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోవాలి, ఆఫీస్కి వెళ్ళిపోవాలి, బిజినెస్ చేయాలి, బిజినెస్ చేయలేదు. ఆ తర్వాత ఏంటంటే ఇది సంపాదించాలి, అదొకటి. ఇది అందరి అంటే తర్వాత ఏమో వాళ్ళకి ఈ కోరికలు ఆ కోరికలు, వీటన్నిటితోటి వాళ్ళు ఎప్పుడు కూడా ఆక్యుపై అయిపోయి ఉంటుంది మైండ్. అక్కడ స్పేస్ లేదు. ఇంకా అయిపోయిన వెంటనే మళ్ళీ నిద్ర, ఆ తర్వాత ఇంకేదో, ఆ తర్వాత మళ్ళీ పొద్దున్న మళ్ళీ కోరికలు, మళ్ళీ అంటే రియల్లీ ఇన్ దాట్ రొటీన్, అంటే ఆ వేలో ఉండడంలో దేర్ ఇస్ నో స్పేస్. అంటే మనసు ఇంకో దాన్ని ఆలోచించలేదు, ఎంతో సంకుచితంగా ఉంటుంది. అండ్ అలా ఉండడం మనం ఏదో రైట్ అనుకుంటాం. విశాలమైన ఆలోచన లేదు, మనసులో విశాలత్వం లేదు అక్కడ. ఎప్పుడు ఇదే అంటే ఆ రోజు కోరికలు, వాటి వెనకాల వెళ్ళడం, ఆ రోజు నిద్ర, ఆ రోజు సెక్స్, ఆ రోజు నెక్స్ట్ పొద్దున్న లేచిన దగ్గర నుంచి మళ్ళీ ప్రోటీన్, ఇలా ఇదే ఉంటుంది ఆ మనసు, ఇంకేం ఉండదు. అప్పుడు ఆండర్సన్ గారు అన్నారు దట్స్ రైట్ ఎగ్జాక్ట్లీ. కృష్ణమూర్తి గారు సో వెన్ నాలెడ్జ్ ఆక్యుపైజ్ ద హోల్ ఫీల్డ్ ఆఫ్ ద మైండ్ యాజ్ థాట్ దేర్ ఈజ్ నో స్పేస్. అంటే నాలెడ్జ్ అంటే మనకు తెలుసున్న విషయాలన్నీ అంతా ఆక్యుపై అయిపోయింది మైనస్ అంతా. దాంతో ఏంటంటే ఇంకేం స్పేస్ ఉండదు, వాటిలోనే ఆలోచిస్తుంటాం. And thought creates a space around itself as the me enclosed. Me అనేది కొటేషన్ లో. ఇంకా థాట్ ఏం చేస్తుంది, నేను అనే దాంతో ఒక స్పేస్ తయారు చేస్తుంది. అంతా కూడా అందులో అంతా నేను, నా కోసం, నా అన్ని అవే ఉంటాయి అన్నమాట. నీ అంటే నేను తయారు కూడా ఆలోచన. And you enclosed we and they. అందుకని అక్కడ మీ, దే, నేను, వాళ్ళు అనేది ఉంటుంది. ఇల్లు కట్టుకునేది ఆయన చెప్తున్నారు. ఇల్లు అంటే ఎలా కడుతూ ఉంటాము, అలాగే మన లోపల ఏం జరుగుతుంది ఇల్లు కట్టినట్టు చూపిస్తున్నారు. ఆ స్పేస్ ఎక్కువగా లేకపోవడం వల్ల విశాలమైన అంటే ఆలోచన ముందుకు మనకు ఉండదు. ఇంకా ఏంటంటే ఆలోచన ఏం చేస్తుందంటే నేను అనేదాన్ని
ఒకటి కట్టుకుంటుంది. ఆ తర్వాత వాళ్ళు ఇతరులు. ఉమ్. So the self, the me, which is the very essence of thought, has its own little space. అందుకని ఆ సెల్ఫ్ అంటే ఆ మీ అనే దానికి చాలా తక్కువ స్పేస్ ఉంటుంది అనమాట. అంటే ఏంటి, అసలే అది తక్కువ, అందులోనే అది ఉంటుంది ఆ నేను అన్నది కూడా. అంటే అది ఎప్పుడు కూడా ఇంకా ఉన్నతంగా వెళ్ళదు. And to move out of that space is terror, is fear, is anxiety. ఇది అందరికి ఒక్క రోజైనా సరే ఆ గదో వాళ్ళందరూ ఉన్న ఇల్లు వదిలి ఎక్కడికైనా రమ్మంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. అక్కడ ఎంత బాగా లేకపోయినా అక్కడే ఉండడం ఇష్టపడతారు. అలాగే ఒక భయం, ఒక ఆతురత, టెర్రర్ అన్నమాట. అంటే అది బయటికి రావాలంటే భయం, ఏమిటైపోతుందో అని. మనందరికీ ఉంది. అందుకే డెడ్ ఓల్డ్ హ్యాబిట్స్ ని పట్టుకుంటాం. అది మానేస్తే ఏంటైపోతుందో భయం మనకి. అది ఎంత పనికిరాందైనా పట్టుకుంటాం. అమ్మో అలా చేయకపోతే, ఈ స్థలం వదిలేస్తే, ఈ ఆలోచిస్తుంటే ఈ రకంగా ఉండకపోతే అదో భయం. And అదైపోయింది. Because I am only used to that little space. నేను కేవలంగా ఆ ఒక్క లిటిల్ స్పేస్ ఒకటే వాడుతున్నాను. Anderson ji, yes, exactly. అవునవును, చాలా నిజమే అన్నారు. That brings us back to an earlier conversation we had when we touched the point of terror. మనం ఇప్పుడు ఆ టెర్రర్ అన్న పాయింట్ పట్టుకుంటే మళ్ళీ ఇంతకు ముందు అది మాత్రం కాన్వర్జేషన్ అంటే సంభాషణలోకి వస్తాం. Krishnamurti ji, yes, that's right. Amazing అని మళ్ళీ ఆండర్సన్ గారు అన్నారు. అమేజింగ్, అద్భుతం. నెక్స్ట్ కృష్ణమూర్తి గారు అన్నారు, నాట్ బీయింగ్ అండ్ ద బీయింగ్ ఈజ్ ఇన్ లిటిల్ స్పేస్. అమేజింగ్ అంటే కృష్ణమూర్తి గారు అన్నారు, కొంచెం సౌండ్స్ బాగా వస్తాయి, అలా మాట్లాడుతున్నాం. ఇప్పుడే మొదలయ్యాయి. నాట్ బీయింగ్ అండ్ ద బీయింగ్ ఈజ్ ఇన్ ద లిటిల్ స్పేస్ విచ్ థాట్ హ్యాస్ క్రియేటెడ్. హలో, హలో, లాగా వచ్చేసి అదే నాట్ బీయింగ్, నాట్ వినిపిస్తున్నదా? వినిపిస్తున్నదా లేకపోతే నేనే కూడా లాగౌట్ చేసి చాలా చాలా డిస్టర్బెన్స్ గానే ఉందండి. ఒక్కసారి నేను లాగౌట్ చేస్తాను.
నమస్కారం అండి. మాట ఏమి వినిపించట్లేదు. పేజ్ లాగౌట్ చేసి మళ్ళీ లాగిన్ చేయండి. హలో. Not being, and the being is in the little space which thought has created. Not being and the being is in the little space which thought has created. Not being anundi and the being is in the little space which thought has created. అంటే ఆలోచన క్రియేట్ చేసే ఆ ప్లేస్ లోనే బీయింగ్ అంతా ఉంది. So thought can never give space. అందుకని ఆలోచనకి స్పేస్ ఇవ్వదు. Anderson ji, of course not. Krishnamurti garu, so meditation is the freeing of the mind of its content. అంటే మెడిటేషన్ అంటే ఇంతకు ముందు కూడా ఈ పాయింట్ ఒకసారి ఎక్కడ వచ్చింది, కంటెంట్ అంతటిని తీసేసి ఫ్రీగా చేస్తారు మెడిటేషన్. అంటే ఏంటి, దాంతో పూర్తిగా నమస్కారం అండి. మేడం గారు, మీ మాట మాకు కొంచెం బాగా స్లోగా ఉంది. ఒకసారి చెప్పండి, మాట అర్థం కాలేదు. అంటే మెడిటేషన్ అంటే మన ఆ లోపల ఉన్న కంటెంట్ అంతటిని, కంటెంట్ అంటే ఏంటి, మనకి ఎన్నెన్నో ఉంటాయి కదా ఒక్కొక్కటి ఇంతకుముందు చెప్పారు కదా, కంటెంట్ తీసుకుంటే మనకి మోహాలు, ప్రేమలు, అనురాగాలు, ఆశలు, ఆశయాలు, కోరికలు, ఇవన్నీ కంటెంట్ అనమాట. ఇవన్నీ తీసుకుంటే మెడిటేషన్. ఇందాక బెటర్, కొంచెం అర్థమైందండి. అంటే ఎందుకు అక్కడ దాన్ని డెత్ అని కూడా అన్నారు కదా, దాన్ని గారు కంటెంట్ అంటే మన లోపల ఏంటంటున్నాయండి, మనం ఎప్పుడు మనకున్న మోహాలు, మనకున్న అటాచ్మెంట్స్, మనం ప్రేమించే వస్తువులు, మనం ద్వేషించేవి, మన ఇష్టాలు, అయిష్టాలు, మన కోరికలు, మన గత జ్ఞానం, మన జ్ఞాపకాలు, ఇవన్నీ ఉన్నాయా నేను అంటే? అది అర్థమైందా లేదా? అర్థమైందండి, ఇప్పుడు కొంచెం క్లియర్ గా ఉంది బాగా. అదంతా తీసిడమే మెడిటేషన్ అంటున్నారు. ఇప్పుడు క్లియర్ గా ఉంది. ఇప్పుడు క్లియర్ గా ఉంది మేడం. మూడ్ క్లియర్ గా ఉంది, టోన్ క్లియర్ గా ఉందా, కాన్సెప్ట్ క్లియర్ గా ఉందా? టోను క్లియర్ గా ఉంది, కాన్సెప్ట్ క్లియర్ గా ఉంది, రెండు క్లియర్ గా ఉన్నాయండి. ఓకే, అది క్లియర్ అవ్వడం మన చేతి అంటే అది ఎప్పుడు సిగ్నల్ అవి వస్తాయో మన చేతుల్లో లేదు. నేను ఇలాగే మాట్లాడుతాను ఇందాక నుంచి. ఆ లోగా వాయిస్ అయిపోతే మనకి బాధపడటం లేదండి. అది రిపీట్ చేయడమే మనం, అంటే మన చేతుల్లో ఉన్నది ఏంటంటే దాన్ని రిపీట్ చేయడం. అంటే ఆ సిగ్నల్ కరెక్ట్ చేయలేం కనుక రిపీట్ చేస్తున్నాను. ఇప్పుడు బాగా బాధపడుతున్నది, ఇప్పుడు బాగా వినిపిస్తుంది. నేను ఒకసారి అది ఆ వర్డ్ మీ చదువుతాను, సెంటెన్స్. సో మెడిటేషన్ ఈజ్ ద ఫ్రీయింగ్ ఆఫ్ ద మైండ్ ఆఫ్ ఇట్స్ కంటెంట్ యాజ్ కాన్షియస్నెస్ which creates its own little space. అది అంటే ఈ కంటెంట్ అంతా తీసేస్తే మెడిటేషన్ అంటే ఎంటీయింగ్ ఆఫ్ ఎంటీ చేసేది ఈ కంటెంట్ అంతటి. అప్పుడు కాన్షియస్నెస్ లోని స్పేస్ వస్తుంది అనమాట, లిటిల్ స్పేస్. అది కూడా క్రియేట్ చేస్తుంది. కాన్షియస్నెస్ అంటే మన ప్రజ్ఞ, అంటే మనం తెలుగులో ఇంకా అంత ప్రజ్ఞ అనే దాన్ని ట్రాన్స్లేట్. అంటే మనలో ఇంతవరకు కంటెంట్ ఉంది కదా, దాన్ని ఎంటీ చేస్తే అక్కడ ఖాళీ వస్తుంది. యూ ఫాలో సార్ అన్నారు. ఎస్ ఐ డూ, అండర్స్టాండ్ జీ. తర్వాత కృష్ణమూర్తి గారు, ఫ్రమ్ దట్ సేస్ ఈజ్ దట్ పాసిబుల్?
ఆ స్పేస్ లోంచే అన్ని సంభవం. Because I am occupied with my wife, my children, my responsibilities. I care for the tree, the cat, this and that, and I am occupied. అది మనం గమనించాలి. అందరం అంటే నా వైఫ్, నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు, నా జీవితం, నాకున్న సమస్యలు అంటే దాంతో మనం అర్థం అయిపోతున్నాం. అంటే మన పెంపుడు జంతువులు, మన ఇల్లు, గార్డెన్ అంటే గార్డెన్, వీటితోటి మనం అర్థం అయిపోతున్నాం. తర్వాత ఆండర్సన్ జీ అన్నారు, దిస్ థ్రోస్ అ మార్వెలస్ లైట్ ఆన్ దట్ సేయింగ్ ఆఫ్ జీసస్ విచ్ పీపుల్ హ్యావ్ పాండర్డ్. ఒకసారి అక్కడ కాదు అంటే ఇప్పుడు ఈ విషయం జీసస్ చెప్పిన ఆ విషయం మీద మనం ఆలోచింప చేసుకోండి అంటున్నాం. దాన్ని ప్రజలు ఈ విధంగా ఆలోచిస్తున్నారు. పీపుల్ హ్యావ్ పాండర్డ్ and wondered about and thought it was very strange. చాలా విచిత్రంగా ఉందని ఆశ్చర్యపోయి దానికోసం ఆలోచించారు. ఆయన చెప్పింది ఏంటో ఇప్పుడు చెప్తారు. Foxes have holes and birds of the air have nests, but the Son of Man hath not where to lay his head. ఫాక్సెస్ కి హోల్స్ ఉన్నాయి అంటే నక్కలకి. తర్వాత ఇంకేంటి బర్డ్స్ నెక్స్ట్ అంటే వాటి గూడులు ఉన్నాయి. కానీ మనుషుల యొక్క కొడుకులకి అక్కడ ఏంటది సన్ ఆఫ్ మ్యాన్, the son of man hath not where to lay his head. ఏంటి నాట్ వేర్ టు lay, 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 keep, lay his head, head. తన తల ఎక్కడ పెట్టుకోవాలో మనిషి కొడుక్కి మాత్రమే తెలియదు. అంటే పక్షులకి గూడు కట్టుకోవాలని తెలిసి గూళ్ళలో ఉంటుంది. అలాగే ఫాక్సెస్ ఏమో అదే కన్నాల్లో ఉంటాయి. కానీ మనిషి యొక్క కొడుక్కి ఎక్కడ బుర్ర పెట్టి తలదాచుకోవాలో తెలియట్లేదు అని ఒక వాక్యం ఉంది. అది క్రీస్తు చెప్పింది. He doesn't man as such who grasps himself understanding man as such who grasps himself understands is not inventing a space for himself. అంటే అవేమో వాటి కోసం అన్ని పెట్టుకున్నాయి కానీ మనిషి తన కోసం మాత్రం తన స్పేస్ తయారు చేసుకోవట్లేదు. అంటే ఇక్కడ బాహ్యంగా గుండెలని కాదు, తన మనసులో తన స్పేస్ తయారు చేసుకోవడం అందరూ గమనించాలి. ఏంటంటే ఇది మనం అందరం ఎలా ఆక్యుపై అయిపోతున్నాం, ఎప్పుడు ఇలాంటి సంకుచిత విషయాల్లోనే జీవితం అంతా ఉండిపోయి మనం ఇంకేమో విశాలమైన ఆలోచనలు కలిగి ఉండటం లేదు. అంటే ఏది ఇంకొకటి ఏమీ ఆలోచించాం అనమాట, వీటిలోనే ఈ రొటీన్ లైఫే ఉంటుంది. అందుకని ఇక్కడ ఆయన చెప్పడంలో మనిషికి ఆశ్చర్యం కలిగింది. కానీ మానవుడి యొక్క కొడుకు అంటే సన్ ఆఫ్ మ్యాన్, మానవుడి కొడుకు మాత్రం తలెక్కడ పెట్టుకోవాలో తెలియదంటే అర్థం ఏంటి, తనేమో తన స్పేస్ ఉంచుకోలేదు తన లోపల. ఈ పాయింట్ అర్థమైందా? ఇక్కడ ముఖ్యంగా తలపెట్టుకోవడం అని కాదు, తన ఆలోచనలు తన మనసుని ఎప్పుడు మునిగిపోయి ఉండడమే. పూర్వం వాళ్ళలో కొంత సహజంగా వాళ్ళకి కొంత మన టైం దొరికితే ఎలా అయితే ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు జాగా దొరికితే ఇల్లు కట్టేస్తున్నారు, మనం కూడా టైం దొరికితే అక్కడ ఏదో చేస్తున్నామే కానీ మనం కొంతసేపైనా అంటే విశాలమైన విషయాలను ఆలోచించడానికి పెట్టుకోవట్లేదు. అందుకే మన జీవితాలు కూడా అంత సంకుచితంగా అయిపోతున్నాయి. ఏదైనా మాట్లాడేమంటే ఒక 5 నిమిషాలు ఎవరికైనా అవకాశం ఇచ్చామంటే నేను, నా భార్య, నా పిల్లలు ఇవే మాట్లాడతారు. ఆ భార్య మాట్లాడిందంటే అందులో 90% భర్త కోసం పిల్లల కోసం ఉంటాయి, ఇంకో టాపిక్ ఉండదు అక్కడ. అంటే మనం అవకాశం ఇస్తే ఇది తప్ప ఇంక ఏమీ మాట్లాడడానికి అక్కడ వాళ్ళు ఉన్నతమైన విషయాలే లేవు. అది అంటే
ఎవరైనా మనం అబ్జర్వ్ చేస్తే అంత మగవాడికైనా వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు అంతే ఏంటి వాళ్ళు ఇలా ప్రవర్తించి వీళ్ళు ఇలా ప్రవర్తించి ఇలా ఉంది అలా ఉంది నాకు ఇలా రొటీను అలా అంటే అవే మాట్లాడుకుంటారు నేను ఇలా చేస్తాం అలా చేస్తాం అందరూ అవే మాట్లాడుకుంటారు ఒక్కొక్క రకంగా కానీ మరొక దానికి వెళ్ళరు ఎందుకు వాళ్ళ ఆలోచన లేవు అలా అందుకే ఇలాంటి వినడానికి కూడా వాళ్ళకి నచ్చదు అలాంటి విషయాలే వాళ్ళు చూస్తాం ఆ సంకుచితమైన దాంట్లో ఉండడాన్ని బట్టి అక్కడే ఉండడానికి ఇష్టపడతారనమాట అది ఆ తర్వాత ఇట్ ఫిట్స్ పర్ఫెక్ట్లీ దట్ ఈస్ మార్వెలస్ అది ఇక్కడ ఆపుదాం 7:30 అవుతున్నది అంటే ఇప్పుడు ఇందులో ఇక్కడ ఈ లాస్ట్ పాయింట్ ఏంటంటే ఎప్పుడు కూడా సంకుచితమైనటువంటి ఆలోచనలతోటే అంటే మన స్పేస్ ఉంచుకోం అనమాట ఎప్పుడు కూడా ఎలా అయితే ఇల్లుల్లో ఓల్డ్ మంది ఒక దగ్గర ఉండి స్పేస్ లేకపోవడం అలాగే మన మనసులో కూడా మనం నేను నా అనేదాన్ని మనసు తయారు చేస్తుంది నేను వారు అలాగే జీవిస్తున్నాం అంతేగాని అక్కడ స్పేస్ అని అది జీసస్ క్రీస్తు చెప్పిన మాట చాలా మందికి ఆశ్చర్యం కలిగింది ఎందుకంటే అర్థం చేసుకోలేక మనిషి కొడుకు ఎందుకు జాగాలేదు తలపెట్టుకోవడానికి లిటరల్ గా కాదు అంటే మనిషి కొడుకు చక్కగా తనని స్పేస్ ఉంచుకుని హాయిగా ఉంచుకోవడానికి ఆయన చేత కావట్లేదు అంటే మనిషికి చేత కావట్లేదు అని చెప్తున్నారు తన తలను ఎక్కడ పెట్టుకోవాలో అంటే భౌతికంగా తలను ఎక్కడ పెట్టుకోవాలో కాదు మనస్సు ఎలాంటి విషయాల్లో ఉంచాలి అది మాత్రం తెలియట్లేదని అంటే మనం సంకుచితంగా ఉన్నాం కనుక అర్థాలు సంకుచితంగానే ఆలోచిస్తాం మనకు ఆ ఉన్నతత్వం అన్నది రాదు అంటే ఎంతో లోతుగా మాట్లాడినా మనం మనకున్న బుద్ధితోనే వాటిని అర్థం చేసుకుంటాం సో ఇవాళ విషయం అందరికీ అర్థమైంది కదా అంటే మొట్టమొదటి నుంచి ఆయన చెప్తున్న విషయాలు ఒక్కొక్కటిగా అంటే ఎక్కువ అని కాదు విషయం ఏంటి అన్న దానికి ఆ యథార్థాలు కంటెంట్ అంతా తీసేయడం మెడిటేషన్ ఒకటి చెప్పారు ముందంతా ఏం చెప్పారు వసీలత చదివేది ఒక వాక్యం అక్కడ చదివితే నాకు అర్థమైంది అంటే మనం ఆ విల్ యొక్క శక్తి ఇచ్ఛాశక్తి అది దాన్ని గమనించాలి ఆ గమనించి దాన్ని ఎంతవరకు అది పైకి వస్తుందో ఎంత వికసించింది అవి దాని అంతా అదే పడిపోతుంది కానీ అణిచేయడం వల్ల కంట్రోల్ చేయడం వల్ల అలాంటివి ఇంకా మనకి ప్రెషర్ ఎక్కువైపోతుంది అని చెప్పారు సో కంట్రోలింగ్ ఇస్ నాట్ రైట్ అది ఎలా అయితే పువ్వు సంపూర్ణంగా వికసించి పడిపోతుందో విల్ అనేటటువంటిది అంటే విల్ అన్నది కోరిక వెనకాల ఉంటుంది విల్ వల్లే కోరిక ఎక్కువ అయిపోతుంది బలం వస్తుంది ఆ విల్ అనే దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే అది అలాగా పెరిగి 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 తిరిగి పడిపోతుంది అని చూపిస్తున్నారు పుష్పం పడిపోయినట్టుగా ఈ పాయింట్ మనం అందుకని దాన్ని కంట్రోల్ వల్ల అవ్వదు అనేది ఒకటి చెప్పారు తర్వాతది స్పేస్ అంటే కంటెంట్ అంతటిని మనం నిండిపోయి ఉంది లోపల ఆ కంటెంట్ అంతటిని ఖాళీ చేసుకోవడమే మెడిటేషన్ అన్నారు జీవితంలో ఇలాగ ఉండగలమా ఉండలేకపోతే అది మెడిటేషన్ కానే కాదు అది వ్యర్థం ఆ జీవితం అన్నారు అంటే ఎలాగా ఏది చాయిస్ ప్లస్ అవేర్నెస్ తో తీసుకు ఏ రకం అప్పుడు సీయింగ్ ఈజ్ డూయింగ్ అన్నారు కదా చూడడమే పని ఆ సీయింగ్ లో సుప్రీం ఇంటెలిజెన్స్ పనిచేస్తూ ఉంటుంది మైండ్ పనిచేయదు అక్కడ మైండ్ అక్కర్లేదు అప్పుడు కరెక్ట్ యాక్షన్ జరుగుతూ ఉంటుంది అప్పుడు కంటెంట్ అక్కర్లేదు నాలెడ్జ్ అన్న కంటెంట్ కూడా అవసరం లేదు అలా జీవించగలమా అని అడుగుతున్నారు ఇవన్నిటితో నింపుకోవడం వల్ల మనం ఎంతో ఆందోళనకి బాధలకి ఎన్నిటికో అంటే సుఖం అన్నది లేకుండా జీవిస్తున్నాం అంటే మనం ఎంత సంకుచితంగా జీవించడం వల్లే మనకి ఆ మనసులో సుఖం కానీ ఆనందం కానీ అసలు జీవితంలో సారం ఏమిటో జీవితం ఆనందంలో వస్తుందని ఫీలింగ్లో జీవిస్తున్నాం అర్థమైందా అందరికి డౌట్స్ ఉంటే అడగండి అర్థం కాకపోతే
ఓకే. బాగున్నది ఇవాళ స్పేస్ విషయం చాలా బాగున్నది. అంటే నేచర్ కి తెలుసు స్వాలోస్ ఇవన్నీ ఏంటంటే ఎలా స్పేస్ ని క్రియేట్ చేసుకోవడం వాళ్ళకి తెలుసు, కానీ మనిషి ఒక్కడికే మైండ్ లో స్పేస్ అంటే తయారు చేసుకుని రిలాక్స్ అయ్యి ఈ ఫిజికల్ భౌతిక విషయాలకి ఆవలి బతకడం అనేది తెలియదు. ఇంకా అర్థమైందా అందరికి? బాగుంది. అంటే మనం నిరంతరం ఎంత సంకుచితంగా జీవిస్తున్నాము అనే సంగతి చూపించారు. దానికి ఫిజికల్ స్పేసెస్ తో కనెక్ట్ ఎలా ఎందుకు చేశారంటే దాని వల్లే మెంటల్ స్పేస్ క్రియేట్ అవ్వలేదా, లేకపోతే కారణం? అలాగే సంకుచితంగా ఎలా అయితే ఉంటున్నారో ఆలోచనలు అలాగే ఉంటున్నాయని చెప్పినప్పుడు తలదాచుకోలేదనే అర్థం. అంటే అలా ఎలా అయితే ఇంత సంకుచితంగా ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అందరూ అలాగే ఆలోచిస్తారు. సంకుచితంగా లేకుండా పెద్ద ఇళ్లలో ఉన్నా వాళ్ళు సంకుచితంగా ఆలోచనలోనే ఉంటారు. ఎందుకంటే తను తన చుట్టూ ఆలోచన ఇక్కడ ఇల్లే అనే కాదు, ఆలోచన తీరు అంతలా ఉంటుంది. ఎప్పుడు అంతకన్నా పరిధి దాటి వెళ్ళదు. నేను నా అన్న పరిధి దాటి వెళ్ళదు. అది కరెక్ట్. అయితే ఇంకెవరికైనా ఏమైనా చెప్తారా? నమస్తే మేడం గారు. నమస్తే. ఇవాళ అంతా బాగా అర్థమైందండి. అదే మొత్తం అంతా కూడా ఆలోచన కంటెంట్ తో మొత్తం అన్ని నింపేసుకోవడంతో ఈ బ్రెయిన్ లో ఏంటంటే ఎక్కడ స్పేస్ లేకుండా ఉంచేసుకోవడం, దానివల్ల ఏంటంటే ఏది కూడా సాధించలేని విషయాన్ని అర్థమవుతుంది. దాన్ని మెడిటేషన్ అని చెప్పేసి అంటని చెప్పి అర్థమవుతుందండి. ఎప్పుడైతే ఈ కంటెంట్లు ఇవన్నీ కూడా తీసేసుకుని ఈ స్పేస్ అసలు మొత్తం ఈ బ్రెయిన్ లో ఏమీ లేకుండా ఎంత పీస్ఫుల్ గా ఉంటామో దాన్ని మెడిటేషన్ అంటారని చెప్పి విషయం వాళ్ళు చెప్పారండి. చాలా బాగా అర్థమైంది. తర్వాత ఏంటంటే ఈ నిన్న చెప్పినట్టు ఈ సీయింగ్ ఈజ్ డూయింగ్ అని చెప్పారు కదా, అది అంటే వెంటనే ఆ పని అక్కడ ఇంకా బ్రెయిన్తో ఇంకేం ఆలోచించకుండా వెంటనే చేసేయాలి. అది ఆ విషయం ఒకటి బాగా అర్థమైందండి. తర్వాత నిన్న జీకే నిన్న మీరు చెప్పిందంతా కూడా విన్నాం రాత్రి జీకే గారిది. నిన్న చెప్పింది. తర్వాత ఈ బ్రెయిన్ అంటే ఎంత పీస్ఫుల్ గా ఉంచుకోవాలి, ఈ కోరికలు అన్నీ కూడా అణగదొక్కుకోకూడదు, చూస్తూ ఉండి దాన్ని ఎంతవరకు ఉంటుంది అనేటువంటిది చూసి ఒక అటెన్షన్ తో ఉండాలి అని చెప్పి ఫస్ట్ నుండి అన్ని చెప్పిన విషయాలన్నీ కూడా బాగా మేము రోజు వినడంతో నిన్న మీరు చెప్పింది ఇంకా వినడం బాగా అర్థమైందండి. మొత్తం విషయాలన్నీ కూడా అర్థమయ్యా ఇలా ఉండాలి, దీన్ని మెడిటేషన్ అని చెప్పేసి అంటారని విషయం బాగా అర్థమైందండి. సో ఎప్పటికప్పుడు ఆలోచనలన్నీ కూడా ఖాళీ చేసుకుంటూ ఈ స్పేస్ అనేటువంటిది దాన్ని ఉంచుకోవాలన్నమాట. అలా నింపేసుకుంటూ ఉంటే ఇంకా ఇందాక మీరు చెప్పినట్టే ఎవరైనా మాట్లాడుతూ ఉంటే ఇంక నా పిల్లలు నా సంసారం వాళ్ళు ఈ మోహాలు బంధాలు ఇవన్నీ కూడా ఎక్కువగా పెంచేసుకుని ఆ విషయాలే పదే పదే ఎవరితో మాట్లాడుతుంటే ఇంకేముంటుంది బ్రెయిన్ లో అవే నింపేసుకుంటూ ఉంటే ఇంకా ఆలోచనలన్నీ కూడా బుర్రలో పెట్టేసుకుని ఏదో చేసేస్తూ ఉంటే దాన్ని మట్టికి మెడిటేషన్ అని చెప్పేసి అంటారు. ఎప్పుడైతే ఇదంతా కూడా ఆలోచన నుంచి బయటికి వచ్చి ఈ స్పేస్ లోంచి ఏదైనా సంభవం అవుతుంది అనే విషయం బాగా అర్థమైందండి. సంకుచితమైనటువంటి ఆలోచనలతో ఉండడం వల్ల ఏంటంటే ఎంత లోతుగా ఉన్నామో, ఎంత దిగజారిపోతున్నామో అన్న విషయాలు కూడా ఆయన బాగా కంటికి కట్టినట్టు చూపిస్తున్నారు. ఇలా ఉంటున్నారు, దీని నుండి బయటికి రావాలి అంటే ఇలా చేస్తేనే ఏదైనా ప్రతి ఒక్కరికి సంభవం అవుతుంది అన్న విషయం బాగా అర్థమైందండి. నమస్తే అండి, ధన్యవాదాలు. నమస్తే మేడం.
ప్రభా ఓకే. గారు కూడా చక్కగా వివరించారు. మీరు చెప్పిన ఈ సారాంశాన్ని ఆవిడ కూడా చక్కగా సింపుల్ గా బాగా చెప్పారు. ఈరోజు ఈ ఈ మధ్య ఈ మెడిటేషన్ గురించి ఈ కొద్ది రోజులుగా మనం చేస్తూ అదే ఈ డిస్కషన్స్ వింటే మైండ్ అంతా చెత్తబుట్టలాగా పెట్టుకున్నాం కాబట్టి అసలు మెడిటేషన్ అనే దానికి అర్థం లేని విధంగా ఎట్లా ఉన్నాము అనేది దాన్ని ఎట్లా ఉందంటే మజ్జిగని గట్టిగా చిలికేసి వెన్న తీసినట్టుగా మజ్జిగ చిలికితే వెన్న వచ్చినట్టుగా ఆయన దాన్ని మైండ్ పూర్తిగా ఎలా చిలికేయాలి అసలు ఏమి లేకుండా ఎలా చేయాలి దాంట్లో నుండి సారం ఏంటో అనేది అద్భుతంగా ఎన్నో విషయాల ద్వారా యాండర్సన్ ఇద్దరు డిస్కషన్స్ ద్వారా మనకి మీ ద్వారా అది అర్థమయ్యేలాగా ఈ నడుస్తూ ఉంది. అవి వింటూ ఉంటే ఒక్కొక్కదానికి వెనక్కి వెళ్ళి మళ్ళీ తెలుసుకుని ఈ మైండ్ అనేది ఈ స్పేస్ ని ఎలా క్రియేట్ చేయాలి అది అసలు రియల్ మెడిటేషన్ అనేది చెప్పడానికి కోసం ఎన్ని విధాలుగా కుదురుతుందో అన్ని విధాలుగా చెప్పారు. అసలు మైండ్ చేసే పని ఏంటి, అది మనం ఎందుకు అన్ని నింపేస్తున్నాం, తర్వాత ఈ రోజేమో స్పేస్ అనేది లేకుండా మనిషి ఎలా బ్రతుకుతున్నాడు, ఒకే చోట ఒకే ఆలోచనలతో గ్రూపులుగా ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా కళ్ళకు కట్టినట్టు అవన్నట్టు కళ్ళకు కట్టినట్టుగా చెప్తున్నారు. ఈ స్పేస్ లేకుండా మనం జీవించే విధానాన్ని చాలా అద్భుతంగా ఉంది. అసలు ఒక్కొక్క రోజు వింటూ ఉంటే ఇంకా డెప్త్కి వెళ్ళిపోతున్నట్టుగా అనిపిస్తుంది. అవి ఒకదానికొకటి లింక్ అవుతూ ఎంత ఎంత అధ్వాన్నమైన స్థితిలో మనిషి మనం బ్రతుకుతున్నాము అనేది ఒక రోజుకి ఒక మంచి డీప్ గా మనం లోనికి పెనట్రేట్ అయిపోతున్నట్టుగా వివరించారు అన్ని విషయాలు. ఒక్కొక్క చిన్న అట్లాంటి థాట్స్ అసలు థాట్లకి ఎంత ఉంది, ఈ డైరెక్షన్ ఏంటి, ఈ థాట్ స్పేస్ కి ఆ థాట్ కి డైరెక్షన్ కి అసలు థాట్ అంటేనే ఒక టైం అని ఇవన్నీ చెప్పటం. ఎప్పుడు ఇలాంటి ఆలోచనలు కూడా అసలు రావు ఎవరికి. ఇంతవరకు ఏ ఫిలాసఫర్ ఇలాంటి ఆలోచనలు కూడా చేసి ఉంటారేమో అనిపిస్తుంది. అట్లాంటి అంత డెప్త్ గా వెళ్ళిపోయి ఆ స్పేస్ క్రియేట్ చేయటం ఎలాగో రోజుకి ఇంకా క్లారిటీగా చెప్తూ వస్తున్నారు. ఈ రోజు యాక్చువల్ గా యోగా డే, మనకి వరల్డ్ యోగా డే చేస్తున్నాం. సో అసలు మెడిటేషన్ అంటే ఏంటో ఈ రోజు మనకు అందరికి ఇంకా క్లియర్ గా వివరించారు. ఈ మైండ్ లో ఉన్నది అంతా ప్రతి దాన్ని కంటెంట్ తీసేసి రియల్ యోగా డే మనం చేసుకోవాలి. రియల్ మెడిటేషన్ అంటే ఏంటో కరెక్ట్ గా అర్థం చెప్పగలిగినట్టుగా అనిపిస్తూ ఉంది. అవి ఒక్కొక్కటి విషయం వింటూ ఉంటే ఒక థాట్ గురించి, ఒక స్పేస్ గురించి ఎంత చక్కటి విషయాలు, చాలా అద్భుతమైన డిస్కషన్స్. మీరు కూడా దాన్ని మళ్ళీ వెనక్కి వెళ్ళి ప్రతి విషయాన్ని కూలంకషంగా చర్చించటం, అసలు మనకి ఎప్పుడూ తెలియని విషయాల్ని, ఎన్నో విషయాల్ని అనంతమైన ఆ మేధస్సు నిజంగా జేకే గారిది. అసలు అంత గ్రేట్ ప్యాటర్న్. మైండ్ ఎంత స్పేస్ ఉండాలి, ఎంత విశాలంగా ఉండాలి అనేది చక్కగా చూపించారు. అద్భుతంగా ఉంది. సో అందరికి కూడా ఈ రియల్ మెడిటేషన్ అనేది ఏంటో ఈ రోజు మాకు క్లియర్ వివరించారు. అంత లోన పెట్టేసుకుని ఏదో చేసాము, యోగాలు చేసేసాము అంటే కాదు. అసలు మెడిటేషన్ ఏంటో ఇవాళ మొత్తం తీసి అవతల పడేయటం అనేది అర్థమైంది. చాలా అద్భుతంగా ఉంది. ఏంటంటే ఆయన ఒక్కొక్క ఆలోచన ఎంత గ్రేట్ గా ఉందో బాబు. చాలా బాగుంది. మీరు కూడా చాలా చక్కగా వివరించారు అన్ని ఎగ్జాంపుల్స్ తో. చాలా ఎగ్జాంపుల్స్, లైవ్ ఎగ్జాంపుల్స్ చెప్పారు. చాలా డెప్త్ గా మనం ఈ మైండ్ ని క్లియర్ చేసుకునే విధానాన్ని అద్భుతంగా చెప్పారు. సో అందరికి చక్కటి మెడిటేషన్ ఈ విధంగా మనం కృష్ణమూర్తి గారి పంధాలో ఎలా చేయాలో నేర్చుకున్నాం. సంతోషం. ఓకే, బాగుంది. ఇంకెవరైనా మాట్లాడతారా?
సరే అయితే ముగించేద్దాం. అందరికీ నమస్కారం. మాట్లాడిన వాళ్ళు నేరుగా